ఒక అందమైన ఉదయం తారా సంతోషంగా సముద్ర తీరంలో నడుస్తూ ఉండింది. మృదువైన ఇసుక ఆమె కాళ్లను తాకింది. అలలు నెమ్మదిగా చుట్టుతూ సెల్ సెల్ అనే శబ్దంతో మోగుతున్నాయి. తారా చిప్పను ఆయిస్టర్ సేకరించడం చాలా ఇష్టపడుతుంది. ఆమె చిన్న చిన్న చిప్పల్ని మెరిసే రంగురంగుల ఆయిస్టర్ తీసుకుని పరిశీలించింది. ఒక చిప్ప హృదయాకారంలో ఉంది. ఆమె దాన్ని తీసుకుని చెవికి దగ్గర పెట్టి వినింది. ప్రతి ఆయిస్టర్ కూడా సముద్ర రహస్యాలు చెబుతున్నట్టే అనిపించింది. ఆమె ఇంకా తీరం వైపు నడుస్తుండగా ఇసుకలో పాతిపోయిన ఓ లేత గులాబీ రంగు మెరుస్తున్న ఆయిస్టర్ ఆమె దృష్టిని ఆకర్షించింది. ఓ అంటూ తారా ఆశ్చర్యంతో దాన్ని తీసి చూసింది. అప్పుడు ఒక చిన్న గొంతు స్వరం వినిపించింది. నన్ను కనుగొన్నందుకు ధన్యవాదాలు. తారా చుట్టూ చూసింది. అక్కడ ఎవ్వరూ లేరు. ఆ శబ్దం ఆయిస్టర్ వచ్చింది. నేను ఒక మాయాజాల ఆయిస్టర్ అంది అది నెమ్మదిగా. నేను నీ ఒక్క కోరికను నిజం చేయగలుగుతాను. తారా కాసేపు ఆలోచించింది. బొమ్మలు, మిఠాయిలు నాకు అవసరం లేదని అనుకుంది. తారా నవ్వుతూ అంది, నా కోరిక సముద్రంలోని అన్ని జీవులు ఎప్పుడూ సురక్షితంగా, సంతోషంగా ఉండాలి. ఆ ఆయిస్టర్ మెరిసి వెలిగింది. తరువాత నెమ్మదిగా తారా చేతుల నుండి బయటపడి అలల్లోకి దూకి అదృశ్యమైంది. దాంతో సముద్రం అంతా ఆనందంతో నిండిపోయింది. డాల్ఫిన్లు పైకి దూకుతూ ఆడాయి. తావళ్లు, ఆమలు కాళ్లను ఊపుతూ నాట్యం చేశాయి. చాలా రంగురంగుల చేపలు చుట్టూ తిరుగుతూ కూర్చుని నాట్యం చేశాయి. తారా వాటిని చూసి ఎంతో సంతోషించింది. ఆ రాత్రి తారా బెడ్లో పడుకున్నప్పుడు సముద్రగాలి ఆమె కిటికీ ద్వారా మృదువుగా లోపలికి ప్రవేశించింది. ఒక తేలికపాటి గొంతు స్వరం వినిపించింది. ధన్యవాదాలు తారా. తారా ముసుగుపట్టింది. ఒక చిన్న మనసు నుంచి వచ్చిన కోరిక కూడా ప్రపంచంలో పెద్ద మార్పును తీసుకురాగలదని ఆమె అర్థం చేసుకుంది. ఒక ప్రశాంతమైన చిన్న పట్టణంలో అర్జున్ అనే ఒక బాలుడు ఉండేవాడు. అతనికి కథలు రాయడం, చిత్రాలు వేయడం చాలా ఇష్టం. ఒకరోజు పాఠశాల సంచి శుభ్రం చేస్తుండగా అతనికి ఒక పాత పెన్సిల్ దొరికింది. దానికి వెండి రంగులో మెరుస్తున్న నోపు ఉండేది. ఆ పెన్సిల్ అకస్మాత్తుగా మాట్లాడింది. హలో అర్జున్, నేను మాట్లాడే పెన్సిల్. నువ్వు ఏం వ్రాసినా దాన్ని నేను నిజం చేస్తాను. అర్జున్ ఆశ్చర్యంతో వ్రాశాడు, ఒక పెద్ద చాక్లెట్ కేక్. తక్షణమే ఒక రుచికరమైన కేక్ అతని ముందు ప్రత్యక్షమైంది. మరుసటి రోజు పెన్సిల్ నెమ్మదిగా చెప్పింది, అర్జున్, నన్ను మంచి పనులకే ఉపయోగించాలి. కొన్ని రోజుల తర్వాత అర్జున్ పాఠశాల లైబ్రరీలో ఒక పాత పుస్తకం కనుగొన్నాడు. దాన్ని తెరిచిన వెంటనే ఆ పుస్తకం వెలుగులు వెదజల్లింది. నేను మాంత్రిక పుస్తకం. నాలో ప్రపంచంలోని అన్ని జ్ఞానాలు ఉన్నాయి. నన్ను చదివితే నీ ప్రతిభను సరిగ్గా వాడుకోవడం నేర్పుతాను అంది. కాని అర్జున్ దానిని పట్టించుకోలేదు. అతను పెన్సిల్తో ప్రతిరోజూ మిఠాయిలు, బొమ్మలు, ఆటలు తయారు చేసుకుంటూనే ఉన్నాడు. కొద్ది రోజుల తర్వాత అతని స్నేహితులు ఈర్ష్యపడడం మొదలుపెట్టారు. అర్జున్ కూడా సంతోషంగా లేడు. ఒక సాయంత్రం మాంత్రిక పుస్తకం ప్రేమగా చెప్పింది, అర్జున్, నిజమైన సంతోషం మాంత్రిక మార్గాల్లో రాదు. అది పంచుకోవడం, నేర్చుకోవడం, కష్టపడడం ద్వారా వస్తుంది. నీ పెన్సిల్ను నీవు మాత్రమే కాదు, ఇతరులకు సహాయం చేయడానికి వాడుకో. అర్జున్ ఆలోచించాడు. మరుసటి రోజు పెన్సిల్తో అతను మంచి పనులు వ్రాశాడు. పుస్తకాలు లేని పిల్లలకు పుస్తకాలు, ఆకలితో ఉన్న వారికి ఆహారం, బొమ్మలు లేని పిల్లలకు బొమ్మలు. ఆ సమయంలో మాంత్రిక పుస్తకం వెలుగుతో మెరిసి చెప్పింది, ఇప్పుడే నువ్వు నిజమైన మాంత్రికాన్ని నేర్చుకున్నావు, దయ మరియు పంచుకోవడం. ఆ రోజు నుంచి అర్జున్ తన ప్రతిభను ఎప్పుడూ మంచికి వాడుకున్నాడు. మాట్లాడే పెన్సిల్, మాంత్రిక పుస్తకం అతని జీవితమంతా స్నేహితులయ్యాయి.